టీవీలో వరుసగా అమ్మ శీర్షికతో పాటలు వస్తున్నాయి. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. ఎవరు రాయగలరు అమ్మ అన్న మాట కన్నా కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనే రాగం కన్నా తీయని రాగం? ఈరోజు మదర్స్ డే కాబోలు అనుకున్నా. అమ్మ గొప్పతనాన్ని వర్ణిస్తూ మన సినీ కవులు చాలా పాటలు రాశారు, కానీ అమ్మ చీర గురించి, దాంతో మనలాంటి వాళ్లకు ఉండే అనుబంధం గురించి ఎవరూ పాట రాయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అమ్మకు సంబంధించిన చాలా విషయాలు, సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా మనమందరం ఎంతో కొంత ఎమోషన్స్కి అవుతూనే ఉంటాం. నాన్న గురించి కూడా అడపాదడపా గురైన నాన్న ఎందుకో వెనకబడ్డాడనిపిస్తుంది. అమ్మ మనని ఎంతో కష్టపడి ఈ లోకంలోకి తీసుకొస్తే నాన్న తన భుజాల మీద కూర్చోబెట్టుకుని లోకమంతా చూపిస్తాడు. ఇలాంటి కొటేషన్లు వింటూనే ఉంటాం. అది కూడా మదర్స్ డే నాడో, ఫాదర్స్ డే నాడో టీవీ ఛానళ్లలోనూ, సోషల్ మీడియా అంతా రకరకాల ఫోటోలతోనూ పాటలతోనూ పుంఖానుపుంఖాలుగా కార్యక్రమాలు వచ్చేస్తుంటాయి. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది మా అమ్మ చీరకి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం గురించి. నాన్న, మబ్బులు ముసురుకుంటున్నాయి, వర్షం వచ్చేట్టుంది, డాబా మీదకి వెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొచ్చేయి అని అమ్మ 6 ఏళ్ల నన్ను అనునయంగా ఆజ్ఞాపిస్తే, మంచి రసపట్టులో రెడ్ కాయిన్ వేయబోతుంటే క్యారమ్ బోర్డు ఆటని ఆపేసి డాబా మీదకి వెళ్ళడం కొంత అయిష్టంగానే అనిపించినా మా అమ్మ తన తీయటి కంఠంతో నన్ను నాన్నా అనడంతో తప్పుతుందా? ఆట మధ్యలోనే ఆపేసి సినిమాలో విఠలాచార్య వైర్ వర్కులాగా పరిగెట్టుకెళ్ళి మొత్తం బట్టల్ని లొంగచుట్టి డాబా మీద నుంచి కిందకి పడేయడం ఒక ఎత్తు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చాంతాడు దండానికి క్లిప్పులతో పకడ్బందీగా ఆరేసిన మా అమ్మ చీరలకున్న క్లిప్పులన్నీ జాగ్రత్తగా తీసి వాటిని లొంగచుట్టడానికి మన పర్సనాలిటీ చాలక నానా ఇబ్బంది పడి చివరికి ఎలాగో పని కానిచ్చినా వాటిని మాత్రం కిందకి విసిరే బుద్ధి అయ్యేది కాదు. ఎందుకో తెలీదు, 4-5 చీరలు కాళ్ళకి అడ్డం పడుతున్నా అలాగే తంటాలు పడి డాబా మెట్ల మీద నుంచి పట్టుకొచ్చేవాడిని. ఏమిటో ఆ ఇది పిచ్చి సన్నాసి, అవన్నీ మోసుకురావడం ఎందుకురా, కింద పడేస్తే నేనొచ్చి తీసుకునేదాన్నిగా అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మామూలే. రాత్రిళ్ళు పడుకునేటప్పుడు అమ్మ పక్కని చేరాల్సిందే. మా అమ్మ మెత్తటి చీర కొంగు పట్టుకుని తన్మయత్నంతో నోట్లో వేలేసుకుని అమ్మ పొట్ట మీద కాలేసి మెడ చుట్టూ చేతులేసి కథ చెప్పు అని సతాయించాల్సిందే. ఆవిడ సగం కథ చెప్పేలోపే మనం కంచిదాకా వెళ్ళొచ్చేసి ఎప్పుడు నిద్రలోకి జారిపోయామో తెలిస్తేగా. మర్నాడు మళ్ళీ అదే సీను రిపీట్. అమ్మ, నిన్న కథ ఎక్కడి దాకా చెప్పాను అంటే, కథ చెవుల్లోకి వెళ్ళేది కానీ బుర్రలోకి వెళ్తేగా. మళ్ళీ మొదటి నుంచి రాజుగారు, 7 కొడుకులు, తెనాలి రామలింగడి కథలు, కాశీ మజిలీ కథలు, భారత భాగవత రామాయణాలు వింటూ పెరిగిపోయా. అన్నట్టు మా ఇంట్లో 4-5 బొంతలుండేవి. పాత చీరలు, దుప్పట్లతో మా అమ్మ ఓపిగ్గా బొంతల్ని కుట్టేది. ఉన్న ఒక్క దూది పరుపు మా నాన్న పెద్ద మంచం మీద ఉంటే బొంతలు పిల్లలకి, పిల్ల పరుపులు అన్నమాట. మా అమ్మ తన సిల్క్ చీరతో కుట్టిన బొంతని నా సొంతం చేసేసుకున్నాను. అది ఎంత మెత్తగా హాయిగా ఉండేదో. ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేసేది. అప్పుడప్పుడు ఆ మెత్తటి బొంత కోసం మా పిల్లకాయల మధ్య గొడవలయ్యేవి కూడాను. నేను ఆ బొంతను దాచుకుని కాలేజీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు పుట్టింటే శారీ కింద పట్టుకుపోయి ఆప్యాయంగా వాడుకున్నాను. కేజీ టు పీజీ బొంత అన్నమాట. నా భార్య ఓసారి పుట్టింటి నుంచి వచ్చి తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న వస్తువుల్ని నాకు చూపిస్తూ చివర్లో ఒక బొంతని, 2 సిల్కు, 2 కాటన్ చీరల్ని కూడా చూపించింది. నీకు పెద్దాళ్ళు కట్టుకునే ఆ చీరలు ఎందుకు అన్నాను. అవి మా అమ్మ చీరలండి, నాకు ఎంత ఇష్టమో, ఏవైనా పూజలు అవి చేసుకునేటప్పుడు కట్టుకుందుకు బాగుంటాయి అంది. మరి ఆ బొంత ఏమిటి
నేల మీద వేసుకుని పడుకుంటావా అన్నాను హాస్యంగా. మా అమ్మ చీరలతో కుట్టించిన బొంతండి, నాకు చిన్నప్పటి నుంచి అదంటే ఎంత ఇష్టమో అని ఆ బొంతని తన చెక్కిళ్ళకి రాసుకుంది. ఎప్పుడైనా మనసు బాగుండనప్పుడు మా అమ్మ కాటన్ చీర కప్పుకుని పడుకుంటే అన్ని బెంగలు బాధలు తీరిపోతాయి అంది. నేను అవాక్కు. ఇదే సరైన సమయం అనుకుని మా అమ్మ చీరలతో కుట్టిన బొంతని బయటికి తీసి టట్టడాయ్ అంటూ ఆవిడ ముందు పరిచాను. మన అమ్మల చీరల బొంతలు బాగున్నాయి, ఈడు జోడుగా అని నవ్వింది. సరిపోయింది, దొందు దొందే అన్నట్టు మనిద్దరం అమ్మ కూచిలం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట అని తెగ నవ్వుకున్నాం. ఆ మధ్య ఇల్లంతా సర్దుతూ పెట్లు బీరువాలు దులుపుతూ నా భార్య నా పాతకాలపు కావిడి పెట్టెలోంచి థళ థళ మెరుస్తున్న అంచుతో ఉన్న చంద్రకాంత రంగు చీరను బయటకు తీసి, ఇది అత్తయ్య గారి చీర కదూ, ఇస్త్రీ చేయిస్తాను అంది. మా అక్క చెల్లెళ్ళు మా అమ్మ చీరల్ని అపురూపంగా దాచుకుని అమ్మతో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. నేను మా అమ్మ జ్ఞాపకంగా దాచుకున్న ఆ చీరను చూసేసరికి నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చి ఒక్కసారిగా దాన్ని తీసుకుని, మా అమ్మ 74వ పుట్టినరోజుకి నేను కొన్న చీర ఆ ఒక్కరోజే కట్టుకుంది, మళ్ళీ ఇంకో చీర కొనిపించుకోకుండానే వెళ్ళిపోయింది అన్నాను. మా అమ్మ ఏనాడు నాకు ఇది కొనిపెట్టు అని అడగలేదు. ఒక్క కార్తీక మాసం వస్తే మాత్రం ఒక 100 రూపాయలు ఇవ్వరా అని అడిగేది. కార్తీక దీపాలకి ఆవు నెయ్యి కొనడానికి, గుడుల్లో పూజలు అంటే మా పేర అభిషేకాలు అవి చేయించడం కోసం. ఆవిడ సెలవు తీసుకుని 25 ఏళ్ళు దాటిపోయినా మా అమ్మ ఇప్పటికీ నాతోనే ఉంది అనేసరికి నా భార్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడం చూశాను. మాతృదేవో భవ. ఇంతవరకు మీరు విన్న ఈ కథ రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు. వారు నా మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నేను రాసిన అమ్మ చీర అనే కథని మీరు చదివి వినిపించండి అని కోరడంతో నేను అది ఒక గొప్ప గౌరవంగా భావించి ఈ ప్రయత్నం చేశాను. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. భవదీయుడు శ్రీనివాసు, వారణాసి. నమస్కారం.